హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కచ్చిష్ ఛానల్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మార్నింగ్ పిల్లల కోసం తాగడానికి ఏం ప్రిపేర్ చేస్తాను, టిఫిన్ ఏం చేస్తున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మార్నింగే లేచి ఇల్లు శుభ్రం చేసేసుకొని అంట్లు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా పిల్లలు అయితే ఉయ్యాల్లో వేసానమాట. పిల్లలు లేస్తే పని జరగదనమాట. అంతలోపు స్నానం కూడా చేసి వచ్చానండి. ఇప్పుడైతే తాగడం పిల్లలు లేచిన వెంటనే ఏదో ఒకటి కావాలని అడుగుతారనమాట. అందుకే రాగి జావ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. మా పెద్దమ్మ అయితే బయట ఆడుకుంటుంది లేచి. చిన్నపిల్లలు ఇద్దరు ఉయ్యాల్లో వేశానమాట. వాళ్ళు లేసేలోపు రాగి జావ అయితే నేను తయారు చేసి పెట్టిండాలండి. లేకపోతే మా చిన్నమ్మాయి బాగా ఏడుస్తుంది. ఏదో ఒకటి తొందరగా ప్రిపేర్ చేసి పెట్టి ఉండాలి ముందుగానే. వాళ్ళు లేసేలోపు కొద్దిగా చల్లారింటుంది కాబట్టి కొంచెం బాగా తాగుతారనమాట తొందరగా. ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్ల రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. మా ఆయనైతే మార్నింగే వాకింగ్కి వెళ్ళాడండి. అదో ఇప్పుడు వాటర్ ఇట్లా 3 స్పూన్ల రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము పిండి ఉండలు కట్టకుండా కలుపుకొని పెట్టుకుంటే మేలండి. కొంతమంది స్టవ్ మీద పెట్టేసి పిండి వేసి చేసినా అనుకోండి ఉండలు కట్టిపోతుంది అనమాట. ఇట్లా ముందుగా కొద్దిగా వాటర్ కలిపి తర్వాత మనం కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి ఉండలు లేకుండా చిక్కగా వస్తుందన్నమాట. పెట్టేశాను. ఇప్పుడు దాంట్లోకి నేను చక్కెరకి బదులుగా బెల్లము కొద్దిగా పొడి చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి మరిగించుకొని వడకట్టుకొని దాంట్లో రాగి జావలో ఫిల్టర్ చేసి పోసేస్తానండి. ఎందుకంటే మనకు బెల్లంలో ఇసుక లాంటివి కొంచెం చెత్త లాంటివి వస్తుంటాయి కదండి. అది క్లీన్ చేసేసుకొని వేసేసుకుంటాను అనమాట. నేను కొద్దిగా తీసుకున్న బెల్లము రాగి జావకి సరిపడా బెల్లం తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. దీన్ని కొద్దిగా బెల్లం కరిగేంత వరకు ఉడికించుకొని తర్వాత ఉడికించిన రాగి జావలో యాడ్ చేసేసుకుంటానండి. స్టవ్ పై అయితే పెట్టేశాను. చూడండి రాగి జావ అయితే ఒక పక్కన ఉడికిపోతుంది. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇంకా రాగి జావలో వడకట్టేసుకుంటాను. బెల్లాన్ని వేసేసానమాట. ఇంకొద్దిగా ఉంది, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు యాడ్ చేసుకొని కలిపేసుకుంటే రాగి జావ తయారైపోయిందండి. నేను కొంచెం పతలాగే చేశానండి. మళ్ళీ మనము చేసినప్పుడే చిక్కగా చేసామనుకోండి కొద్దిసేపటి తర్వాత చిక్కబడుతుంది అనమాట రాగి జావ. కాబట్టి నేను కొద్దిగా పతలాగా చేసింటానండి. కొద్దిగా చల్లారేలోపు కొంచెం చిక్కబడి ఉంటుంది. రాగి జావ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మార్నింగ్ మేము డైలీ రాగి జావనే ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా మార్నింగే ఏదో ఒకటి తాగుతూ సుప్రభాతాలు ప్రవచనాలు ఏమైనా వస్తుంటాయి కానీ శ్లోకాలు వింటూ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మార్నింగే అవి ఇంట్లో ప్లే అవుతుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి అన్నమాట. ఇలా మార్నింగే వినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా కొద్దిసేపటికి మా పిల్లోడు లేసాడండి. ఒక వితిన్ 15 మినిట్స్లో లేసింటాడు. ఇంకా మన సౌండ్ వినిపించిందంటే మాత్రం తొందరగా లేసేస్తాడనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తొందరగా లేచి తొందరగా చకచక పనులు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు లేచారనుకోండి మనకు పని ఏమీ జరగనివ్వరనమాట. వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే ఆడుకోవాలని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మనము వాళ్ళతో పాటు లేసామంటే మన పనులు ఏవి జరగవండి అని నా ఉద్దేశం అండి.
ఇంకా నేనైతే టిఫిన్కి అయితే పల్లి చట్నీ, దోశ, ఉల్లిగడ్డ కారం చేద్దాం అనుకుంటున్నానండి. ముందు రోజు కూడా దోశ వేసాను అనమాట. దాంట్లోకి ఆలు పల్లి చట్నీ వేసుకొని తిన్నానండి. ఈరోజు కూడా రొటీన్ అని వద్దన్నారనమాట. అందుకని ఈరోజు మాత్రం పల్లి చట్నీ విత్ ఉల్లిగడ్డ కారం అనమాట. పల్లీలు కొంచెం వేయించిన తర్వాత కొద్దిసేపు ప్యాన్ పైన అలాగే వదిలేయండి. పల్లీలు అనేవి బాగా లోపల దాకా వేగుతాయన్నమాట. మనం వేయించిన తర్వాత కొంతమంది వెంటనే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటుంటారు కదండి. కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత చాటలో కానీ మీరు వేరే దాంట్లోకి తీసేసుకోండి. నేను అదే ప్యాన్లో కొద్దిగా 2-3 పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నానండి. నేను మామూలుగా పల్లి చట్నీ ఎట్లా చేస్తానంటే అండి, పల్లీలు, 2-3 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఉల్లిగడ్డ కారంకి అయితే వేసేస్తున్నాను. ఉల్లిగడ్డలు, కారము, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. పట్టేసాను అనమాట. ఇది అప్లై చేసుకుంటాను దోశ పైన. వీళ్ళు దోశలకు కూడా అదే తినేస్తారండి మా ఇంట్లో. ఇప్పుడు పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. కొద్దిమంది పల్లీలు పొట్టు తీసి వేస్తారు కదండి, కొద్దిమంది పొట్టు తీయకుండా కూడా వేస్తారు. మనం ఎక్కువ మాడినట్లు అయినా అనుకోండి పొట్టు తీసేస్తాను నేను కూడా. ఇంకా మామూలుగానే ఉంటే నేను పొట్టుతోనే వేస్తానండి. పొట్టుతో తింటే కూడా మంచిదే కదండి. ఇంకా పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. దీంట్లోకి అయితే పోపు మరీ వేసేసుకుంటాను. పల్లి చట్నీలోకి ఒకటే పోపు వేస్తానండి. ఇలా ఎంతమంది ఉప్పు అయిందో లేదో టేస్ట్ చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ప్రతి చట్నీకి అయితే ఉప్పు కారం అయిందో లేదో చూసుకుంటాను అనమాట. ఇంకా పల్లి చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేశానండి. అనమాట. మా పిల్లలకి ఇంకా టిఫిన్ కోసం ఆకలి అంటుంది మా చిన్న పాప. చిన్న దోశలు వేయమ్మా అని చెప్పిపోయింది ఇప్పుడే. ఇంకా అమ్మాయికి దోశ వేసేయాలండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డ కారము పల్లి చట్నీ చేశాను. ఇప్పుడు దోశ వేస్తున్నా అండి. దోశ పిండి ఇప్పుడు ఒక 2 దోశలు వేసిద్దామని వేసేస్తున్నానండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్టెడ్ మీ కచ్చిస్ తెలుగు ఛానల్. ఇంకా మంచి వంటలతో మంచి విశేషాలతో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కచ్చిస్ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క లైక్ కూడా ఎంతోమంది చూడడానికి మాకు సపోర్ట్గా ఉంటుందండి, ముందుకు వెళ్తుందన్నమాట వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో జొన్న సంకటి విత్ చట్నీ ఎలా తయారు చేస్తారో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ప్లీజ్ సపోర్టెడ్ మీ కచ్చిస్ తెలుగు ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం ఒక 1 అవర్ తర్వాత మా ఇంటికి మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ కోసం పండు కట్ చేశానండి. కర్బూజా పండు అనమాట. కర్బూజా పండు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.